ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో శ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారి వ్యాసము సత్యసాయి సందర్శనంలోని మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్నోత్తర వాహినిలో సంప్రదాయ వేదాంత శాస్త్రాల్లోని గండ పేరుండాలు, శరభశ్వాసాలు వంటి పదములకు అర్థము వివరించారు. తమ వాహినలో ఎక్కడికక్కడ రాజయోగంలోని పారిభాషిక పదాలకు తాంత్రిక పదాలన్న అనవచ్చును తెలిపేటువంటి అర్థాలు వివరించారు. వినండి. 2. యమము అనగా శాస్త్రకారులు అహింస, సత్యాశ్చర్య, బ్రహ్మచర్య, పరిగ్రహాయ అన్నారు. ఇవన్నీ యమమునకు బాహ్య రహనములు. ఇవన్నీ కూడా యమునకు బాహ్య చిహ్నములు. సత్యసాయి స్వామి దేహమునందు ఇంద్రియమునందు కలుగు విరక్తియే యమమన్నారు. ఇది యమము యొక్క స్వరూపము, లక్షణము మాత్రం కాదు. ఇంకొక ఉదాహరణతో తమ వివరణను విశదము చేస్తున్నారు. దేహేంద్రియాల బాధను తన బాధని కలగకుండుట, దేహేంద్రియములను మరచుట యమము సిద్ధించినటువంటి లక్షణములు అన్నారు. పైన చెప్పిన శాస్త్రములు అని లక్షణములు, ఈ లక్షణములకు బాహ్య చిహ్నములు. స్వామి చెప్పినవి సాధువునికి, శాస్త్రము చెప్పినవి శాస్త్రకారునికి ఉపకారకములు. ఇట్లే నియమమును శాస్త్రము శౌచం సంతోషతవ సాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని నియమాహ అని చెప్పగా, ఈ నియమశక్తికి కారణమైనటువంటి పరమాత్మతత్వ ప్రేమను నియమం అంటున్నారు స్వామి. ఈ ప్రేమను బట్టే శాస్త్రము చెప్పిన నియమము సిద్ధిస్తుంది. అవంతట ఏ కలుగునని చెబుతూ ఇదే నియమం అని నిరూపిస్తున్నారు స్వామి. ఇక ఇది సిద్ధించిన లక్షణాలు. బ్రహ్మగుణులు వేదాంత వాక్యార్థములను వినుచుండుట, అపర వస్తువును పొందుటకు పడు తాపమాట, ఆసనము స్థిరముగా మాత్రమే కాక సుగముగా ఉండవలని అంటున్నారు. చిత్తము యొక్క అంతర్ముఖ భావము ఇంద్రియములు చిత్తస్వరూపం అనుకరించుడు కాదు, ప్రత్యాహారము. ఇవి సాధకుని భాషలో వస్తున్నాయి. స్వామి నుంచి చిత్తము యొక్క నిశ్చలమైన భావమే ధారణ. ధ్యానము చేయువాడు తను తాను ధ్యానమును మర్చిపోవడయే సమాధి అన్నారు. వాసనలే నూలుతో నేయబడినదే మనసు. గుడ్డ యొక్క పోగులను విడదీసిన ఎడల ఏ రీతిగా గుడ్డ నాశనమగును, అదే రీతిగా వాసనలను ఒక్కొక్కటిగా తీసివేసిన ఎడల మనోలయమగును. మనోలయమనే శాంతి అందును అన్నారు. గహన సదృశమైన వేదాంత పరిభాష ఈ వివరణలతో జనపదాలకు అందుతున్నది. సత్యసాయి స్వామి ఉపన్యాసాల్లోనూ రచనలోనూ సత్యధర్మ, శాంతి, ప్రేమ, శాంతులచే మాటలు తరచు వినబడుతుంటాయి. ఇవి వారి ప్రత్యేకత అని అనవచ్చును. సత్యధర్మ, ప్రేమ, శాంతులు మానవుని సహజ శక్తులు అంటారు బాబాజీ. సత్యమే తాను, సత్యము తెలుపుకొంటిమి అన్న సర్వేశ్వని తెలుసుకుంటాం అన్నమాట. ఏది త్రికాలమందునో ఆద్యంతము లేవు, చలన రహితము, ఏకరస ఏకరూపము గలదు, అది ఏ సత్యమనపుడను. కనుక సత్యమనగా పరమాత్మతత్వము. ధర్మం అనగా వర్ణాసిన ధర్మములని కాదు, ఆత్మధర్మమే ధర్మమన్నారు. కనుక దేహం ఆశ్రయించు ప్రతి కర్మయందును ఆత్మధర్మం నిరూపించవలను. భగవత్ తత్వం అనే సముద్రాన్ని చేర్చేదే ధర్మము. ధర్మ మార్గములో నడుచుట వల్ల మానవుడు తనలో ఉన్నటువంటి దైవాంశమును ప్రకాశింపజేయాలి. మానవుడు తనలోని అరిషడ్వర్గములనే పశువులను సంహరించి తన పరిశుద్ధాత్మను విశ్వేశను సమర్పించుట అనేదే ధర్మము. కనుక సత్కర్మలు ధర్మము. ధర్మ వృషమునకు పైన చెప్పిన సత్యమే మూలము. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.